అబ్బా, సౌండ్ వింటుంటే భలే ఉంది కదండి. మనకంటే ఈ సౌండ్ కొత్తగా ఉంది కానీ మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఇలాంటి సౌండ్లు ప్రతి ఇంట్లో కామన్ గా ఉండేవి. ఇప్పటికి కూడా మన పల్లెటూరులో అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. నేను సూపర్ మార్కెట్ లో తెచ్చుకున్న తెల్లటి పాలిష్ పట్టిన పప్పుకి అలవాటు పడిపోయి అసలు ఈ పప్పు టేస్టే మర్చిపోయాము. ఎప్పుడైనా ఎక్కడైనా చూసినా అది మన కంటికి నచ్చదు, గొంతు దిగదు. పూర్వకాలంలో ఇలాంటి పప్పులు తిన్న వాళ్ళందరూ ఉక్కు మనుషుల్లో ఇప్పటికీ గట్టిగా ఉంది. తెల్లగా పాలిష్ పట్టిన పప్పు తిన్న మనమేమో గట్టిగా గాలొస్తే దూదిలే ఎగిరిపోతున్నాం. ముందు ఈ పొట్టు పప్పే తినేవాళ్ళం. పాలిష్ పప్పు చూడడానికి బాగుంటుంది, చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అటువైపు షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పొట్టు పప్పు హెల్దీ అంటున్నారని ఇప్పుడు వీటి మీద ఎగబడుతున్నాం. ఇంట్లో మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన మాట వినలే కానీ బయట వాళ్ళు చెప్తే మాత్రం ఆహా తగ్గేదేలే. విచిత్రం ఏంటంటే మార్కెట్లో పాలిష్ చేసిన పప్పు కన్నా పాలిష్ చేయని పప్పుకే రేట్ ఎక్కువ. నాకు అర్థంగా గడుగుతాను, పొట్టు ఒలవడానికి ఖర్చు అవుతుందా, పొట్టు అలాగే ఉంచడానికి ఖర్చు అవుద్దా? ఆలోచించి మీరే చెప్పండి. మీకోసం ఒక సామెత. ఇద్దరు మిత్రులు, ఒకడు కదలకుండా కూర్చుంటే రెండోవాడు వాడి నెత్తి మీద కూర్చుని తిరుగుతూ తింటాడు, తింటూ కక్కుతాడు. అదేంటో చెప్పుకోండి చూద్దాం. క్లూ ఈ వీడియోలోనే ఉంది, జాగ్రత్త వీడియో మళ్ళీ చూడండి. అబ్బా, మీతో ముచ్చట్లో పడి అసలు టైమే తెలియలేదు. మా పప్పు అంతా విసురుకోవడం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.